కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెద్దపులి గాండ్రింపుతో హడలెత్తుతోంది. ఎప్పుడు ఎటు నుంచి ఎలా అటాక్ చేస్తుందో తెలియడం లేదు. రక్తం రుచి మరిగిన పులి సిర్పూర్ మండలం ఇటుకల పహాడ్లో సంచరిస్తూ పశువులు కనిపించినా మనుషులు కనిపించినా సైలెంట్ గా వచ్చి దాడి చేస్తోంది. దీంతో గ్రామస్తులు గడప దాటి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఓవైపు గ్రామస్తులైతే బిక్కుబిక్కుమంటూ ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది కదా, సిచ్యువేషన్ ఏంటి? అటవీ శాఖ అధికారులకు సంబంధించిన అంచనాలు కొంత తారుమారయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు. నిన్న దుబ్బగూడలో రౌతు సురేష్ పై దాడి చేసిన పులి సమీపంలో ఉన్న మహారాష్ట్రకు వెళ్ళిపోతుందని ఒక అంచనా వేశారు. అక్కడి నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు. కానీ పులి అటువైపు కాకుండా ఇటుకల పహాడ్ అనే గ్రామం వైపు వెళ్ళింది. దారిలో తనకు పులికి ఒక పశువు అడ్డము ఒక ఎద్దుపై దాడి చేసిన పరిస్థితి ఉంది. సో అక్కడి నుంచి నేరుగా ఇటుకల పహాడ్ సమీపంలో ఉన్న అడవిలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ ఇటుకల పహాడ్ అడవిలో ఆల్రెడీ 2 పెద్ద పులులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఈ పులి కూడా అందులోకి ఎంటర్ అయిందని చెప్పేసి టైగర్ కి సంబంధించిన నిపుణులు మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న దాడి జరిగిన ప్రాంతం నుంచి ప్రస్తుతం ఈ అడవి కేవలం పెద్దపులి కదలికల్ని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డ్రోన్లతో అటవీ శాఖ అధికారులు మానిటర్ చేస్తున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్థానికులకు ఫేస్ మాస్కుల్ని కూడా పంపిణీ చేస్తున్నారు. పెద్దపులి భయంతో ఇటుకల పహాడ్ సమీపంలో ఉన్న గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. తాజాగా సురేష్ అనే రైతుపై పెద్దపులి దాడి చేసింది. పులి పాదముద్రల్ని కూడా మనం చూడొచ్చు. పులి సంచరిస్తుందని అధికారులు గుర్తించారు. కదలికల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. డ్రోన్లతో అటవీ శాఖ అధికారులు పులి కదలికల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటవీ శాఖ అధికారులు స్పందించి ఆ పెద్ద పులిని బంధించాలి అంటూ కూడా గ్రామస్తులందరూ కోరుతున్నారు. చీలపల్లి ఫారెస్ట్ కు వెళ్లొచ్చని ఓవైపు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. కొమరంభీం జిల్లాలో కొనసాగుతుంది పెద్దపులి ఆపరేషన్. డ్రోన్ కెమెరాలతో అధికారులైతే మానిటర్ చేస్తున్నారు. ఇటుకల పహాడ్ గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటుకల పహాడ్ సమీపంలో స్థావరాన్ని ఏర్పరచుకుంది పెద్దపులి. సురేష్ అనే వ్యక్తిపై దాడి చేసింది పెద్దపులి.